కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మహాదేవుని కృపలో మరొక పర్యాయం మనం ఇలాగున దేవుని నామమును గొప్ప చేయు భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. ప్రియులారా, నేటి దినాన మరి మొదటి బుధవారం మందిరంలో అభిషేక స్వస్థత ఆరాధన జరగనయున్నది. సిద్ధపడదాం. ఆరాధన అనంతరం ప్రేమ విందు ఉంటుంది. వేగిరమే ప్రభు సన్నిధి నిలుచుటకు మనం సిద్ధపరచుకుందాం. అంత మాత్రమే కాదు, గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి ఆ భీకరమైన యుద్ధ వాతావరణం అంతయు అది సమాధానపరచబడిన వారై ప్రతి ఒక్కరు నెమ్మది కలిగి ఉండులాగిన వారి విషయమే ప్రార్థన చేద్దాం. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము ప్రియులారా 17వ అధ్యాయం 6 నుండి 8 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి, మేలుతో నింపండి. తండ్రి, ఈ వాక్యము నాలో మాలో అందరిలో ఫలభరితం చేయండి. ఈ దినాన జరుగు ఆరాధన అంతయు మేలుకరముగా జరుగునట్లు సహాయం చేయండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి దేవా, అలాగుననే ఈ యొక్క తండ్రి సమయంలో గల్ఫ్ కంట్రీస్ కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఎన్నో ప్రాంతాలపై భీకరమైన దాడులతో ప్రజలు నెమ్మది లేక సమాధానం లేక జీవిస్తున్నారయ్యా. తండ్రి, వారిపై మీ కృపా కనికరములు విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పున నడిపించండి. దీర్ఘశాంతము చేత కప్పండి. దేవా, దేశానికి మధ్య సమాధానము కలుగును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో, ఈ చదవబడిన వాక్య భాగంలో లేవీదైన అహరోను కర్ర చిగిర్చిన విధానాన్ని మనం చూస్తున్నాము. సందర్భమంతా మనకు తెలిసినదే గనక నేరుగా వాక్యంలోకి వెళుచున్నాను. 12 కర్రలు దేవుని గుడారంలోకి తీసుకుని రాబడ్డాయి. నిబంధన మందసపు దానికి ఎదురుగా సాక్ష్యపు గుడారములో దానిని నిలవబెట్టడం జరిగింది. ఆత్మీయులారా,
ఎదురుగా వాటిని ఉంచడం జరిగింది. 12 కర్రలలో లేవీ కర్రయే చిగురించింది. అంటే ఇప్పుడు లేవీ కర్ర చిగుర్చడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? 12 కర్రలు దేవుని గుడారంలో ఉన్నాయి గనక అవి చిగురించాలి. ఎందుకంటే చిగురు పెట్టడం అనేది ఒక అద్భుతమైన విషయమే. చూడండి, చెట్లలో కొన్ని చెట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని ఒక కొమ్మను నరికి భూమిలో ఉంచినప్పుడు ఆ కొమ్మ చిగురించడం అనేది సహజం. ప్రియులారా, అయితే ఇక్కడ కొమ్మ చిగురించడే కాదు, అది చిగురించింది, పువ్వులు పూసింది, బాదము పళ్ళు కలిగింది. సాధారణంగా కొన్ని రకాలైన చెట్లు కొమ్మలు చిగురించాలంటే అది కొన్ని నెలలు తరబడి లేదా కొన్ని సంవత్సరాలు తరబడిన తరువాత జరుగుతుంది. అది కూడా ఆ కొమ్మ పచ్చిదై ఉంటే. కానీ ఇక్కడ ఎండిపోయిన కర్ర ఒక రాత్రికి రాత్రి మరునాడు అనుంది అక్కడ. అంటే నేను ఇలా అనుకుంటున్నాను, ఈ సాయంకాల వేళ నిబంధన మందసం ఎదుట మోషే కర్రలు ఉంచితే మరుసటి దినాన ఆయన గుడారపు తెరను తొలగించి చూచినప్పటికీ ఇది చిగురించింది, పుష్పించింది, పూలు పూసి బాదము పళ్ళు కలిగినదిగా ఉన్నది. మరి ఈ కర్రయ్య ఇలా చిగురించి పుష్పించి పూలు పోయడం ఒక్క దినమునకు ముందే ఇంత ప్రభావంతో కూడిన కార్యము జరిగిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది దైవ కార్యమే తప్ప వేరొకటి కాదు. ప్రియులారా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మనం వింటుంటాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చదువుతున్నాం కదా. మరి అన్ని కర్రలు చిగురించాలి, కానీ ఈ కర్రయే చిగురించింది. గల కారణం ఏమై ఉండొచ్చు? పులరా, కర్ర మనుష్య జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం 1-6 వచనాల ప్రకారంగా కర్ర అనేది మనుష్య జీవితానికి సాదృశ్యం. ఈ కర్ర లాంటి ఒక జీవితం దేవుడు చిగురింపజేయగలిగినటువంటి సమర్థుడు. ఆమేన్, ఆమేన్. అయితే ఈ కర్ర చిగురించుటకు గల కారణం ఏమై ఉండొచ్చు? మన జీవితములు కర్రలాంటి అనుభవాలలో ఎండిన వంటి స్థితిలో ఉండగా అవి చిగురించబడాలంటే ఏం చేయాలి? ప్రియరా, లేవీ కర్ర, ఈ అహరోను కర్ర చిగురించడం గల కారణం రండి దేవుని వాక్యంలోనికి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు యెహోవా పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అంటే లేవీలు ఎవరి పక్షాన ఉండడానికి ఇష్టపడుతున్నారు? మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ తిని త్రాగి ఆడడానికి లేస్తే ఈ దేవుని ప్రజలైనటువంటి సర్వ సమాజానికి, ప్రియులారా, సీనాయి పర్వతం మీద నుండి దిగి వచ్చిన మోషే
దేవుని పక్షాన మీరు ఎవరు ఉంటారు అని అడిగితే ఈ యొక్క లేవీలు దేవుని పక్షాన ఉండడానికి విచ్చేశారు. అంటే వారు బంధాలను, బాంధవ్యాలను, తిని త్రాగి ఆడి లేచే కార్యాలను అన్నీ ప్రక్కన పెట్టి ఒక తల్లి గర్భములోనున్న బిడ్డ పేగు బంధాన్ని తెంచుకుని ఎలాగున లోకంలోకి వస్తుందో అలాగే నాభి సూత్రపు బాంధవ్యాలను తెంపుకుని వారు వెలుపలకు వచ్చారు. దేవుని కొరకు వారు వాటిని త్యజించారు కనుకనే దేవుడు వారిని తన గుడారములో పరిచర్య చేయుటకు, యాజకత్వమును జరిగించుటకు వారిని ప్రత్యేకించుకుని మోడుబారిన వంటి జీవితాలను చిగురింపచేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు కనుక వారిని ప్రత్యేకించి ఏర్పరచుకుని ఆ కర్రను చిగురింపచేశారు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులరా, ఆ కర్ర మనుషుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒక కర్ర ఎలాగున చిగురించబడిందో మోడుబారిపోయిన జీవితాన్ని కూడా దేవుడు చిగురింపు చేస్తాడు. ఆశయాలలో, ఉన్నతమైన ఉద్దేశాలలో నలిగిపోయిన జీవితాన్ని మరలా ఒక పువ్వులు పూసే ఫలవరితంగా మారుస్తాడు. ఎండిపోయిన కర్ర ఫలాలు ఫలించింది అంటే అది ఎంతో దైవ ప్రభావాన్ని పొందుకుని ఉన్నది. మోడుబారిన జీవితాన్ని సైతం ఫలించే కర్రగా చేస్తాడు. ఆమేన్. ప్రియులరా, 99 సంవత్సరాల 89 సంవత్సరాల ఉడిగిపోయిన గర్భాన్ని ఫలభరితంగా చేసిన దేవుడు, అరణ్యాన్ని నీటి మడుగుగా చేసిన దేవుడు, జీవితంలో ఏ కార్యమైనా చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. దీవించి ఆదరించండి, కృపతో బలపరచండి అయ్యా. ఆశ్చర్యకరమైన మీ సన్నిధి సహాయమును రెట్టింపు చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యంలో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. యేసునామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.